ఐపీఎల్ 2026 సీజన్ను కేకేఆర్పై గెలుపుతో స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ను ఎదుర్కొంటోంది. రీసెంట్గా నిన్న పంజాబ్ కింగ్స్తో తమ హోమ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లోనూ బౌలింగ్ ఫెయిల్యూర్తో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై డీకాక్ సెంచరీ సాధించడంతో 195 రన్స్ చేసినప్పటికీ ఆ టార్గెట్ను కాపాడుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. బుమ్రాతో పాటు ఏ ఒక్క బౌలర్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడంతో పంజాబ్ బ్యాటర్స్ చాలా ఈజీగా టార్గెట్ను చేస్ చేశారు. దాంతో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో చాలా చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ పూర్తయ్యాక ముంబై ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. అతనేం చెప్పాడంటే, నిజాయితీగా చెప్పాలంటే ఈ ఓటమి గురించి మాట్లాడేందుకు నా దగ్గర మాటలు లేవు. మేం డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. లోపం ఆటగాళ్లలో ఉందా, లేక టీంలో ఉందా, లేక మా ప్లాన్స్లో ఉందా అనేది విశ్లేషించాలి. వీలైనంత త్వరగా మా మిస్టేక్స్ను గుర్తించి తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి. ఇక బ్యాటింగ్లో 20-30 రన్స్ తక్కువగా చేశాం. దానికి క్రెడిట్ పూర్తిగా పంజాబ్ కింగ్స్ టీంకి ఇవ్వాలి. అంతేకాకుండా మా బ్యాటింగ్ సమయంలో బంతి రివర్స్ స్వింగ్ అయింది. దాంతో చివర్లో మాకు కావాల్సిన ఫినిషింగ్ లభించలేదు. కానీ అదే సమయంలో సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వల్ల పిచ్ బ్యాటింగ్కు కాస్త అనుకూలంగా మారింది. ఏది ఏమైనా పంజాబ్ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మాకంటే బెటర్ క్రికెట్ ఆడింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మమ్మల్ని పూర్తిగా డామినేట్ చేసింది. ఇటువంటి సందర్భంలో మా టీం కాంబినేషన్ విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా, లేక ఇలానే టీంను కొనసాగిస్తూ పరిస్థితులు మారతాయని ఆశించాలా అనేది చూడాలి. ప్రస్తుతం ఇవి మమ్మల్ని వెంటాడుతున్న కొన్ని కఠినమైన ప్రశ్నలు. వీటికి మేం సమాధానాలు వెతకాలి. ఈ ఓటమికి ఖచ్చితంగా మేం బాధ్యత వహించాల్సిందేనని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.